నిజాం రాజుల కాలంలో అనేక కట్టడాలు నిర్మించారు. హన్మకొండ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కలెక్టరేట్ కార్యాలయాన్ని అప్పటి నిజాం అధికారి జార్జి పామరు 1886లో నిర్మించారు. ఈ కలెక్టరేట్ కార్యాలయానికి 138 ఏళ్ల చరిత్ర ఉంది. ఇందులో 40 మంది కలెక్టర్లు నివాసం ఉన్నారు. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ కలెక్టరేట్ భవనాన్ని మాత్రం హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగానే భవనాన్ని ఆధునీకరిస్తున్నారు. ఈ భవనంలో ఏమేమి ఏర్పాటు చేయబోతున్నారు మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హన్మకొండ కలెక్టర్ భవనం అనేది ఒక చారిత్రక కట్టడము. అంటే 1886లో జార్జ్ పామర్ సారథ్యంలో నిర్మించబడిన కట్టడము 137 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన 108వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఆ యొక్క కట్టడం యొక్క నైపుణ్యత కానీ వైభవం కానీ ఏ మాత్రము తగ్గలేదు. అలాంటి చారిత్రక కట్టడాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ చారిత్రక కట్టడాన్ని కాపాడుకుంటూ దాన్ని కొన్ని కళాత్మక మెరుగులు దిద్దుకుంటూ ప్రజల్లోకి అందుబాటుగా తేవడం చాలా హర్షణీయం వ్యక్తం చేస్తున్నాము. సుబేదారి ఏరియాలో సుబేదారి బంగ్లాగా అతి పురాతనమైన కట్టడంగా ఇది వరంగల్లో ఒక బంగ్లాగా పేర్కొనబడింది. అంటే దీని ముఖద్వారం కావచ్చు, దానిపైన నిర్మించబడినటువంటి గడియారం కావచ్చు, అప్పటి నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి భవనం ఇది. ఇప్పటికీ కూడా ఒక హెరిటేజ్ భవనంగా గుర్తించబడి అది ప్రజల్లోకి అందుబాటు తెస్తున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారికి, కూడా చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఒక 2 కోట్ల వ్యయంతో ఇంకా కొంచెం ఆధునీకరిస్తూ దాంట్లో ఫౌంటైన్స్ కావచ్చు, చిన్న చిన్న గార్డెన్స్ కావచ్చు, అలాగే ఒక బ్యాంకెట్ హాల్, దాంట్లో క్యాంటీన్స్, కెఫిన్స్, చేనేత పరిశ్రమలకు సంబంధించినటువంటి వస్తువుల క్యాంటీన్స్ కావచ్చు, ఇలా అన్ని అభివృద్ధి చేస్తూ ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. దరిదాపు 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని తీసివేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక పక్క తెలంగాణ అప్పటి రాష్ట్ర ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ని కట్టడము, ఆ పక్కనే ఉన్నటువంటి కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకోకుండా అక్కడ అనేక రకాలైనటువంటి నిర్మాణాలను చేపట్టడం జరిగింది. దానికి పక్కగానే ఎంప్లాయీస్ యొక్క క్వార్టర్స్ తో పాటు ఇప్పుడు ఆ కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఉన్నటువంటి స్థానంలో కాఫీ క్లబ్ ని, కాఫీ కేఫ్ ని ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. అయితే వరంగల్ అనంలోనే మనకి కాకతీయ రాజుల రాజధానిగా గుర్తొచ్చేటటువంటి క్రమంలో ఇక్కడ అనేక రకాలైనటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్, చారిత్రక ఆధారాలు కలిగినటువంటి చారిత్రక కట్టడాలు ఉన్నటువంటి నగరంగా మనం చూస్తాము. ఒక పక్క తూర్పు పశ్చిమ కోటలతో పాటు మరొక పక్క భద్రకాళి దేవాలయము, 1000 స్తంభాల గుడి, పద్మాక్షమ్మ గుడులతో పాటు అనేక రకాలైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను మనం చూస్తున్నాం. అట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలలో గత ప్రభుత్వము ఇక్కడ తొలగించినటువంటి సెంట్రల్ జైలు కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడమే. ఆ సెంట్రల్ జైలుని తీసేసి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మరొక చారిత్రాత్మక కట్టడమైనటువంటి 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జార్జి పామర్ అప్పట్లో కలెక్టర్ బంగ్లా కోసం, కలెక్టర్ యొక్క క్యాంప్ ఆఫీస్ కోసం నిర్మించినటువంటి క్యాంపు కార్యాలయం కూడా ఇవాళ చరిత్ర పుటల్లో కలిసిపోతున్నటువంటి సందర్భం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటటువంటి విజ్ఞప్తి, జిల్లా అధికార యంత్రాంగాలకు చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే, రాబోయేటటువంటి అభివృద్ధికి అడ్డుపడటం కాదు, అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్స్టెన్షన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ, చారిత్రక కట్టడాలను రక్షించుకుంటూ చేయాల్సినటువంటి అభివృద్ధి స్థానంలో ఇవాళ మనం ఇంత విలువైనటువంటి చారిత్రక కట్టడాలను, చారిత్రక గుర్తులను చెరిపివేసుకుంటూ డెవలప్మెంట్ పేరుతోటి ఇవాళ మనం మోడర్నైజ్ వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కొంత బాధ కలిగిస్తుంది. 2 కోట్ల రూపాయల వ్యయంతో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే నగరవాసులకు ఇది అందుబాటులోకి రానుంది. ఇందులో కెఫ్టేరియాతో పాటు యోగా, అదేవిధంగా లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే నగరంలో ఈ భవనం కనువిందు చేయబోతుందని చెప్పవచ్చు.